నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనూస్ తెలుగు కిచెన్. ఈరోజు మన కిచెన్ స్పెషల్ వచ్చేసి ఎంతో కమ్మగా, పుల్లగా, అలాగే స్పైసీగా ఉండే గోంగూర పులావ్. జనరల్గా మనం గోంగూరతో ఎక్కువగా పచ్చళ్ళు, పప్పు, అలాగే నాన్ వెజ్ కర్రీస్లోకి వేసి వండుకుంటూ ఉంటాము. ఎందుకంటే గోంగూరను ఎందులో వేసినా సరే ఆ డిష్ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. మరి ఇందులోకి అని గోంగూరని మిక్స్ చేయకుండా ఒకసారి ఈ గోంగూర పులావ్ను ట్రై చేయండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ గోంగూర పులావ్ను వేడివేడిగా పెరుగు చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి. మరి గోంగూర పులావ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల బాస్మతి రైస్ వేసుకుని వాటర్ పోసుకొని 2 నుండి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి నీళ్లు పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్